రాలిపోవడం అంటే ఓడిపోవడం కాదు, కొత్తగా పుట్టడానికి సిద్ధమవ్వడం. నీ చరిత్ర ఇప్పుడే మొదలైంది. ఆకు రాలడం, చిగురించడం. కథ. చలికాలం ముగిసే సమయానికి ఒక పెద్ద చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. అది చూసి అడవిలోని మిగతా చెట్లు నవ్వి, నీ పని అయిపోయింది, నువ్వు ఎండిపోయావు అని వెక్కిరిస్తాయి. ఆ చెట్టు మౌనంగా భరిస్తుంది. ఉగాది రాగానే ఎండిపోయిన ఆ కొమ్మల నుండే రక్తంలాంటి ఎర్రని చిగుళ్ళు, కొత్త ఆకులు పుట్టుకొస్తాయి. అప్పుడు ఆ చెట్టు గంభీరంగా ఇలా అంటుంది, నేను ఆకులను రాల్చింది భయంతో కాదు, పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త చరిత్రను సృష్టించడానికి. లోతైన సందేశం. పాతది పోతేనే కొత్తది పుడుతుంది. నీ గతాన్ని వదులుకోవడానికి భయపడకు. అది వదిలితేనే ఉగాది లాంటి కొత్త వెలుగు నీలోకి వస్తుంది. రాలిపోవడం అంటే ఓడిపోవడం కాదు, కొత్తగా పుట్టడానికి సిద్ధమవ్వడం. నీ చరిత్ర ఇప్పుడే మొదలైంది. ఆకు రాలడం, చిగురించడం. కథ. చలికాలం ముగిసే సమయానికి ఒక పెద్ద చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. అది చూసి అడవిలోని మిగతా చెట్లు నవ్వి, నీ పని అయిపోయింది, నువ్వు ఎండిపోయావు అని వెక్కిరిస్తాయి. ఆ చెట్టు మౌనంగా భరిస్తుంది. ఉగాది రాగానే ఎండిపోయిన ఆ కొమ్మల నుండే రక్తంలాంటి ఎర్రని చిగుళ్ళు, కొత్త ఆకులు పుట్టుకొస్తాయి. అప్పుడు ఆ చెట్టు గంభీరంగా ఇలా అంటుంది, నేను ఆకులను రాల్చింది భయంతో కాదు, పాత జ్ఞాపకాలను వదిలేసి కొత్త చరిత్రను సృష్టించడానికి. లోతైన సందేశం. పాతది పోతేనే కొత్తది పుడుతుంది. నీ గతాన్ని వదులుకోవడానికి భయపడకు. అది వదిలితేనే ఉగాది లాంటి కొత్త వెలుగు నీలోకి వస్తుంది.